తోడేళ్ళు కూడా తిరుగుతుంటాయి. ఏం తిరుగుతుంటాయి చెప్పండి? ఏం తిరుగుతుంటాయి? ఫోటో తీస్తే గొర్రె కనపడుతుంటుంది, ఫోటో తీస్తే గొర్రె కనపడుతుంటుంది, కానీ లోపల సంఘంలో కూడా చొరబడ్డారట. ఇలాంటి ప్రజల మధ్యలో ఒక నీతిమంతుడు ఎలా బ్రతకాలి? ఇలాంటి ప్రజల మధ్యలో ఒక భక్తిపరుడు ఎలా బ్రతకాలి? ఇలాంటి లోకంలో ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ ఎలా బ్రతకాలి? ప్రభు అంటున్నాడు, పాము వలె వివేకం. అసలు పాముకున్నటువంటి వివేకం ఏంటో తెలుసా? అది ఎలా బ్రతుకుతుందో తెలుసా? దాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలో తెలుసా? బైబిల్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి, వాటిని మనం చదువుకుందాం. మొదటిది 3వ అధ్యాయం మొదటి వాక్యం, ఆదికాండం 3వ అధ్యాయం మొదటి వాక్యం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. నోట్, పాము అనేటటువంటిది మొదట ఒక జంతువు. సర్పం అనేటటువంటిది మొదట ఒక జంతువు, యానిమల్. దాన్ని దేవుడు చేసినప్పుడు జంతువుగా చేశాడు. ఎలాంటి టాలెంటెడ్ అయ్యా అంటే మామూలు టాలెంట్ కాదు. భూజంతువులన్నిటిలో కల్లా అది చాలా చాలా యుక్తి, వివేకం కలిగింది. మామూలు టాలెంట్ కాదు. నేను కూడా కొన్ని 100 సార్లు చదివే వాక్యం, కానీ ఈరోజు వాక్యం చదివితే చాలా కొత్తగా కనపడింది నాకు ఆ మాట. పాము అది జంతువుగా ఉందట. మొదట అది జంతువుగా ఉన్నప్పుడు అన్ని జంతువుల్లో కల్లా వివేకంతో బ్రతికేదట, భూజంతువులన్నిట్లో కల్లా. ఈ మధ్య ఈ పాముల మీద పెద్ద డిస్కషన్ జరుగుతుంది యూట్యూబ్లో. ఈ పాముల మీద పెద్ద డిస్కషన్. లెవియాథాన్, ఏతాను, ప్రతి ఒక్కరు ఏది ట్రెండ్ అయితే ఆ వీడియో చేయడం, దాని చుట్టూ తిరగడం. ఏది ట్రెండ్ వస్తే దాని చుట్టూ తిరగడమే. లెవియాథాన్ లేచింది. ఏడుంది ఇప్పటిదాకా? సముద్ర గర్భంలో నిద్రపోయింది. పెద్ద పాము, 800 కిలోమీటర్ల 400 కిలోమీటర్ల పొడుగుంది లెవియాథాన్ అనే పాము. ఈ పాముల గోలు ఎక్కువైపోయింది యూట్యూబ్లో. ఎవరు చూడు ఆ పాము మీద పడుతున్నారు. కొంతమంది ఏమో బాగానే చెప్తున్నారు, కానీ కొంతమందికి ఏమో అసలు ఏమీ తెలియక ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. ఈ సర్పమట భూ జంతువులలో అన్నిట్లో కల్లా ఇది బెస్ట్ 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 బెస్ట్. హీబ్రూ బైబిల్లో ఉంటుంది బెస్ట్ అని రాయబడి ఉంటుంది. అన్నిట్లో కల్లా సర్పము యుక్తి గలదై ఉంది. చాలాసార్లు నేను వాక్యం చెప్పాను, కానీ చాలాసార్లు నేను మాట్లాడాను, కానీ ఆ వాక్యాన్ని గురించి ఈసారి నాకు అందులో ఒక కొత్త మర్మం దేవుడు చూపించారు. ఏంటో తెలుసా? వాస్తవంగా అందరు ఏమంటారంటే సైతానుగాడే సర్పము, సర్పమే సైతానుగాడు అని అంటారు. కాదు, వాడు వేరు, ఇది వేరు. సైతానుగాడు వేరు, సర్పం వేరు. సర్పం భూజంతువుల్లో ఒక జంతువు, సైతానుగాడేమో దూతల్లో ఒక దూత. ఆడే ఈడికి వచ్చాడు అని అంటారు. అట్టెట్టొస్తాడు? భూజంతువుల్లో సృష్టించబడిన దాంట్లో ఇది చాలా యుక్తి కలిగిందని ఇక్కడ చెప్తుంటే, వాడు కిందికి పాము రూపంలో వచ్చాడని ఎట చెప్తారు? వాడు పాము రూపంలో రాలేదు కదా. ఆ మాట చదివినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ సర్పమట అన్నిట్లో కల్లా చాలా యుక్తి కలిగి దీనికి ఉన్నటువంటి ఆ వివేకం ఏంటో తెలుసా? మీరు ఆ అధ్యాయంలో చదువుతారు. మాటల్లో పెట్టి, దీనికి ఉన్న లక్షణం ఏంటంటే మాటల్లో పెట్టి మనిషిని బోల్టా కొట్టించేస్తుంది. ఏం చేస్తుంది? అది జంతువుగా చేయబడినప్పుడు మానవులతో మాట్లాడే స్వరం కూడా దానికి ఉంది. ఎవరితో మాట్లాడింది చెప్పండి? ఎవరితో మాట్లాడింది? ఎవరితో మాట్లాడిందండి? అవతో మాట్లాడిందా? మాట్లాడలేదా? అవతో మాట్లాడిందా? మాట్లాడలేదా?
మాటల్లో పెట్టి అవ్వమని ఏం చేసింది చెప్పండి? అవ్వమని ఏం చేసింది? మాటల్లో పెట్టి అవ్వమని ఏం చేసింది? బోల్టా కొట్టేసింది. దీన్ని మీరు ప్లస్గా తీసుకోండి. ఎలాగంటే దానికి ఉన్న వివేకం ఏంటంటే, ఇది ఒకరి బుట్టలో పడదు కానీ వాళ్ళని మాత్రం దీని బుట్టలో వేసుకుంటుంది. దీనికి ఉన్న తెలివేంటి? ఇది వెళ్ళి వాళ్ళ బుట్టలో పడదు, వాళ్ళను ఈ దాని బుట్టలో పడేసుకుంటుంది. అవ్వకు చెప్పే బదులు నువ్వు తినొచ్చుగా పండు, అవ్వకు పోయి చెప్పే బదులు నువ్వు తినొచ్చుగా పండు అంటే, లే నేను తినకూడదు, ఇంకొకరిని తినేలా నేను చెయ్యాలి. వివేకం. దీన్ని మీరు కాస్త ప్లస్గా తీసుకుంటే దీంట్లో మీకు కనబడేది ఏంటో తెలుసా? ప్రభు చెప్తున్న ఉద్దేశం ఏంటో తెలుసా? మనం లోకంలో బతుకుతున్నాం, తోడేళ్ళ లాంటి ప్రజల మధ్యలో బతుకుతున్నాం. అలాంటి వాళ్ళు సంఘంలో ఉన్నారు, సేవకుల్లో ఉన్నారు, సమాజంలో ఉన్నారు. ఇలాంటి ప్రజల మధ్యలో బ్రతుకుతున్న నీవు నేను వివేకం కలిగి వాళ్ళ బుట్టల్లో పడకూడదు. పాముకున్న వివేకం ఏంటో తెలుసా? ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మదు, అందరినీ నమ్మేటట్టుగా ఇదే ప్రవర్తిస్తుంది. అవ్వ పాము బుట్టలో పడిందా, లేకపోతే పాము ఎవ బుట్టలో పడిందా? ఎవరిని పడేశారు చెప్పండి? ఎవరిని పడేశారు? ఈ రోజున ఒక క్రైస్తవుడు బయటికి పోతుంటే ఈ క్రైస్తవుని బయటోళ్ళు పడేస్తున్నారు. దేంట్లో? మందు తాగే దాంట్లో, పేకాట ఆడే దాంట్లో, లేకపోతే వ్యభిచారపు కొంపల్లో, లేకపోతే లోకంలోని దరిద్రపు అలవాట్లలోకి క్రైస్తవుని లాగుతున్నారు. పాములాగా వివేకం కలిగి బ్రతకమంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను వాళ్ళు లాగడం కాదు, ప్రభువులోనికి నీవే వాళ్ళను లాగేటట్టుగా మారాలి. దేవునికి స్తోత్రం.